అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవుడు దయగలవాడు, జాలి చూపించే దేవుడు. ఆయన కరుణ చూపించేవాడు. మనుషులు పుట్టుకతోనే పాపం గలవారు కాబట్టి వారు పుట్టుకతోనే పాపులు. వారు పాపంలోనే పుట్టారు కాబట్టి ఆ పాపం నుంచి బయట పడలేరు. వాళ్ళు ఖచ్చితంగా తప్పిపోతారు, పాపం చేస్తారు. ఆ పాపంని జయించి నిలబడలేరు అని దేవునికి తెలుసు. అందుకే దేవుడు మనందరిపైన కూడా జాలి చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు, కరుణ చూపిస్తున్నాడు. కానీ ఆ పాపాల నుంచి బయటపడడం ఎలా అంటే దేవుని దగ్గరకు వచ్చి ఆయన రక్తంలో కడుక్కోవడమే, ఆయన కృపను వేడుకోవడమే. అప్పుడు మనం వాటిని జయించగలుగుతాం. కాబట్టి ఇక్కడ దేవుడు జాలిగల దేవుడు కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎలాంటి స్థితిలో కూడా మనల్ని చెయ్యి విడిచిపెట్టేవాడు కాడు. ఏమంటే దేవుడైన యెహోవా ఎల్లప్పుడూ కూడా వాత్సల్యం చూపేవాడు, దయ చూపించేవాడు. కాబట్టి ఆయన త్వరగా కోప్పడడు. ఏ విషయాన్ని కూడా నువ్వు ఎలాంటి తప్పు చేసినా పాపం చేసినా త్వరగా కోప్పడడు. ముందుగానే చెప్తాడు, నాన్న ఇలాంటి పని చేయొద్దు, ఇది తప్పు, ఇది నీకు ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది, ఇది నీకు ఇబ్బంది కలిగిస్తుంది, ఇది నిన్ను రకరకాల పరిస్థితుల్లో పడేస్తుంది, కాబట్టి ఇలాంటి పని చేయొద్దు అని ముందుగానే దేవుడు చెప్తాడు. త్వరగా కోప్పడడు. అత్యంత కృప చూపించే దేవుడు, నిజంగానే గొప్ప దేవుడు, సత్యము గలవాడు. కాబట్టి ఆయన తొందరగా కోప్పడు. నీకు చెప్తాడంతే, వద్దు నాన్న మార్చుకో, ఇలా చేయొద్దు అని చెప్తాడు. కాబట్టి ఎవరైతే యెహోవా వైపు తిరుగుతారో, ఎవరైతే దేవుని వైపు తిరుగుతారో, దేవుడు చెప్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ఇంకా ఇలాంటి పనులు చేయకూడదు. దేవుడు ప్రేమ గలవాడు కదా, కరుణ గలవాడు కదా, దయ గలవాడు కదా. నిజానికి నేను చేసిన తప్పులకు పాపాలకు దేవుడు నా పైన ఎందుకు కరుణ చూపాలి, ఎందుకు దయ చూపాలి, ఎందుకు వాత్సల్యం చూపాలి? నేను దేవునికి విధేయునిగా లేను కదా, దేవుని చిత్తానుసారంగా లేను కదా. మరి అలాంటప్పుడు దేవుడు నన్ను శిక్షించాలి కానీ నా పైన ఎందుకు కృప చూపాలి అని మనం ప్రశ్న వేసుకోవాలి. నిజమే కదా, మనం చేసిన తప్పుల పాపాలకి దేవుడు ఎందుకు కరుణ చూపాలి, ఎందుకు క్షమించాలి? కానీ ఆయన చూడండి మన పైన కరుణ చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. అందుకే మనం ఇంకా భూమి మీద ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఆయన దయగల దేవుడు కాబట్టి మీ సహోదరులు కావచ్చు, మీ సంతానాన్ని బందీలుగా తీసుకెళ్ళిపోయి ఉంటారు కదా, వాళ్ళని కావచ్చు, వీరందరిపైన కూడా జాలి చూపిస్తాడు. వారితో అందరితో కూడా మాట్లాడతాడు. వారందరూ కూడా మళ్ళీ తిరిగి మీ అంతకు వచ్చేస్తారు. దేవుడు అలా చేయగలడన్నమాట. వారు ఈ దేశానికి తిరిగి రాగలుగుతారు. మీ దేవుడైన యెహోవా దయగల దేవుడు, కరుణామయుడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరిగి మళ్ళీ ఎప్పుడు కూడా ఆయన ముఖాన్ని త్రిప్పేసుకోడు. మీకు చూపించకుండా, మీతో మాట్లాడకుండా త్రిప్పుకోడు. మనుషుల వంటి తత్వం కలిగిన వాడు కాదు దేవుడు. కానీ చూడండి, మనము ఎన్ని చెడ్డ పనులు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎన్ని పాప పనులు చేసినా కూడా దేవుడు పూర్తిగా మనల్ని విసర్జించలేదు, నాశనానికి అప్పచెప్పలేదు. ఎందుకు? కారణం ఏమి అంటే ఆయన మహాకరుణ గల దేవుడు, నిజంగానే దయా దాక్షిణ్యము కలిగిన దేవుడు కాబట్టి మనల్ని అలాంటి స్థితికి అప్పచెప్పలేదు. చూడండి, యెహోవా దయగల దేవుడు, మృదుల వాత్సల్యం చూపే దేవుడు, త్వరగా కోపపడడు, కరుణామయుడు దేవుడు. ఆయన చేసిన ప్రతి అద్భుతం కూడా మనుషుల జ్ఞాపకంలో ఉండేలాగానే చేశాడు. ఆయన దయామయుడు, వాత్సల్యమూర్తి. యెహోవా దయగలవాడు, న్యాయశీలి. మన దేవుడు కరుణామయుడు. చూడండి, ఎన్ని వచనాలు అయితే దేవుని విషయమై సాక్ష్యం ఇస్తున్నాయి. ఏమని? దేవుడు కరుణామయుడు, కృపామయుడు, సత్యమైన వాడు, దయ చూపించేవాడు, కరుణ చూపించేవాడు. ఇలా అనేక వచనాలు అయితే ఇక్కడ చెప్తున్నాయన్నమాట. కాబట్టి భయపడకండి, నీకు ప్రాబ్లం లేదు. ఏ విషయాన్ని బట్టి కూడా భయపడకండి. దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఎవరిని చూసి భయపడకండి, ఏ పరిస్థితులను చూసి భయపడకండి. ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు మీరు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు, వదిలేయలేదు. దేవుడు మీ చెయ్యి విడువడు. ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు. మనము దేవుని చెయ్యి విడిచిపెట్టేసినా కూడా ఆయన మన చెయ్యి
విడిచిపెట్టడు, కనికరం చూపిస్తాడు. నిన్ను నాశనం చేయుడు. నువ్వు చేసిన తప్పులు పొరపాట్లను బట్టి నిజానికైతే నీకు నాశనం రావాల్సిందే, కానీ నాశనం చేయుడు, కృప చూపిస్తాడు. దేవుడు నీ పితరులతో ఏ ప్రమాణం అయితే చేసి నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆ ప్రణాళిక నెరవేర్చాలని నీ పితరులతో అయితే చెప్పాడో ఆ ప్రణాళికను ఖచ్చితంగా, ఆ నిబంధనను మర్చిపోడు, జరిగిస్తాడు ఖచ్చితంగా. ఇప్పుడు దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి, దేవుడు దయ చూపిస్తున్నాడు కాబట్టి, అంటే మేము ఏ తప్పులు చేసినా పొరపాట్లు చేసినా క్షమిస్తాలే, ఎలాంటి స్థితిగతుల్లోకి వెళ్ళిపోయినా కూడా మన్నిస్తాలే. ఇక్కడ వాక్యమే చెప్తుంది కదా, దేవుడు కరుణామయుడు, కృపామయుడు, దయామయుడు, కరుణించే దేవుడు అని వాక్యమే చెప్తాను కదా. కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. అయితే నేను హ్యాపీగా పాపం చేసుకోవచ్చు అన్నమాట. హ్యాపీగా నా ఇష్టానుసారమైన ఈ లోకానుసారమైన వ్యర్థమైన క్రియలు నేను చేసుకోవచ్చు అన్నమాట. అయితే నాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే అవి చేసేసిన తర్వాత మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చి ప్రభు క్షమించండి, తప్పు అయిపోయిందని అడిగితే ఆయన క్షమించేస్తాడు. అని గన నువ్వు అనుకొని అలాగే కంటిన్యూగా చేస్తాను అనుకో, చూస్తూ ఊరుకోడు. నువ్వు తెలుసో తెలియకో చేసిన తప్పులను దేవుడు క్షమిస్తున్నాడు, మన్నిస్తున్నాడు. ఎందుకు? వాటిని నువ్వు మార్చుకుంటావని, వాటిని పూర్తిగా విడిచిపెడతావని, దేవుని దగ్గరికి వస్తావని, ఆయన చిత్తానుసారంగా అడుగులు వేయడానికి నువ్వు ఆలోచన చేస్తావని, ఆయన మార్గాల్లో నడుస్తావని దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు, కృప చూపిస్తున్నాడు. అంతేగాని తెలిసి నువ్వు పాపం చేస్తావు అంటే చూస్తూ ఊరుకోడు, మార్చుకోవడానికి అవకాశం ఇస్తాడు. అప్పటికి నువ్వు వినలేదంటే దెబ్బ కొట్టైనా మార్చుకుంటాడు. ఎందుకంటే నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, వదిలిపెట్టడు. కాబట్టి నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, నువ్వు ఎలాంటి తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, వాటిని విడిచిపెట్టేసాయి. నీ వల్ల కాలేదు, నేను ప్రయత్నిస్తున్నాను కానీ నా వల్ల కావట్లేదు, నేను బలహీనపడిపోతున్నాను, వాటిలో చిక్కుకుపోతున్నాను, వాటికే బందీ అయిపోయినాను, వాటికే నేను లోబడిపోయి పూర్తిగా వాటి వశంలోకి వెళ్ళిపోయినాను, నా వల్ల కావట్లేదు, బయట రాలేకపోతున్నాను. అలాంటి స్థితిలో ఉంటే గన ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చి మోకాలేసి, ప్రభా ఇది నా పరిస్థితి, నేను ఇలాంటి వాటికి బానిస అయిపోయినా, ఇలాంటి వాటిలో మునిగిపోయినా, వాటిలోంచి బయట రాలేకపోతున్నా, వాటిలో నుంచి నన్ను బయటకు తీసుకురండి, నాకు సహాయం చేయండి, నాకు శక్తిని ఇవ్వండి, బలాన్ని ఇవ్వండి, వాటిలోంచి నేను బయట రావాలని ఆశపడుతున్నాను, మీ చిత్తానుసారంగా అడుగులు వేయాలని ఆశపడుతున్నాను, మీకు నచ్చినట్టుగా జీవించాలని ఆశపడుతున్నాను, నాకు సహాయం చేయండి అని ఒక మాట నువ్వు దేవునితో అన్నావంటే ఖచ్చితంగా నువ్వు ఏ బందీ గృహంలో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి వాటికి లోబడిపోయినా, ఎలాంటి వాటికి నువ్వు బానిస అయిపోయినా సరే దేవుడు నిన్ను వాటన్నిటి నుండి విడిపించి తీసుకొస్తాడు, నీకు స్వతంత్రాన్ని ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించు, వచ్చేసాయి, దేవుని దగ్గరికి వచ్చేసాయి. ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో కార్యం చేయగల సమర్థుడు. కాబట్టి ఈ మాటలను బట్టి మరొకసారి అందరూ కూడా ఆలోచించండి. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రములు దేవా, ఈ సమయంలో మరొకసారి మీ కృపను బట్టి, కనికరాన్ని బట్టి దేవా, నాతో మాతో అందరితో కూడా మీరు ఈ వాక్యము ద్వారా మాట్లాడినందుకు స్తోత్రములు. ఎవరు ఎలాంటి పాపంలో ఉన్నా, దోషంలో, శాపాల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, వ్యసనాల్లో ఉన్నా తండ్రి, ఎవరు దేనికి బందీ అయిపోయినా, బానిస అయిపోయినా ప్రభు, వాటన్నిటిలోంచి కూడా నాయన ప్రభు ప్రతి ఒక్కరిని మీరు విడిపించగలిగిన సమర్థుడు. కాబట్టి తండ్రి, ఈ సమయంలో ఎంతమంది అయితే వారి పాపాలను ఒప్పుకుంటున్నారో, వాటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నారో, వాటిలో మేము బందీలు అయిపోయినాము, బానిసలు అయిపోయినాము, వాటి నుంచి మేము బయట రాలేకపోతున్నాము, దేవుడా మాకు సహాయం చేయండి, మమ్మల్ని వీటి నుంచి బయటపడేయండి అని ఎంతమంది అయితే ప్రార్థిస్తున్నారు, వారందరికీ కూడా వాటన్నిటి నుంచి విడుదలనివ్వండి, సహాయం చేయండి. స్తోత్రాలు. వారిని ఆ బంధకాల నుంచి విడిపించండి దేవా. మా పితరులతో మీరు ప్రమాణం చేస్తున్న ఆ నిబంధన మర్చిపోకుండానట్లు దేవా, ఆ నిబంధన విషయమై మా పట్ల మీరు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నారో ఆ ప్రణాళికను దేవా మా జీవితంలో జరిగించమని, కార్యము చేయమని. ఆయన ఎంతమంది అయితే మీకు దూరంగా వెళ్ళిపోయినారో ప్రభా, వారందరూ కూడా తిరిగి మీ వద్దకు రావడానికి వారిలో ఆయన ప్రభా ఆలోచన పుట్టించమని, ప్రేరేపణ పుట్టించమని, వారు తిరిగి మీ వద్దకు వచ్చేలా చేయమని, సహాయం చేయమని, కృప చూపెట్టమని. ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే చూస్తున్నారో, ఈ వాక్యం ఎంతమంది అయితే షేర్ చేస్తున్నారో, పేరు పేరుని అందరినీ కూడా దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని, క్షేమాన్ని ఇవ్వమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.